దేవుడు మనకి ఇచ్చిన విలువైన మాటలను భద్రపరుచుకుందాం. ఇక్కడ చదవబడిన లేఖనాలు చూసినట్లయితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు 4వ వచనం చదువు. పేతురును యోహానును అని పేరు చూచి మా తట్టు చూడమని వాడు ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. చిన్న ప్రార్థన చేసి, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన గొప్ప దేవుడు తండ్రి, మేలులతో నడిపించేవాడు, మా ఆయుష్ ఏ రీతిగా ఎదగాలో నేర్పించే దేవుడు తండ్రి, వ్యర్థమైన వాటి చుట్టూ తిరుగుతున్న మా దృష్టిని సకాలంలో మీ యందు నిలబెట్టడానికి ఇచ్చిన విధేయత కలిగిన మాటలను బట్టి స్తోత్రాలు. మరొకసారి నీ బిడ్డగా మాట్లాడుచుండగా ముద్ర వేయబడిన మాటలు నీ బిడ్డల జీవితంలోనికి వెళ్ళడానికి మీరు చేయి. విడిచిపెట్టే ఆలోచన కాక వాటి యందు భద్రపరుచుకునే తలంపులను బిడ్డలకు దయచేయి. దీనుడైన నా పక్షమున నీవే యుద్ధం చేసి వారి హృదయాలను గెలుచుకున్నాం. పరిశుద్ధాత్మ వాక్కు శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేరుతో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలమ్మ. శ్రద్ధాశక్తితో కొన్ని నిమిషాలు మనం మాటలు విందాం. ఇప్పుడు 9 గంటలు గంట కొట్టింది కనుక ఇంచుమించు 11 ముగించేసుకుందాం. దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క నామాన్ని బట్టి త్వరగానే ముగించుకుందాం. నడిపింపులో ఎంతవరకు వెళ్తే అంతవరకు. చదవబడిన లేఖనాలు చూసినట్లయితే వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామములో నడువమని చెప్పమే. దేవునికి స్తోత్రం. మీ దగ్గర ఏముంది? బంగారం ఉందా, డబ్బు ఉందా? చెప్పండి. ఇప్పుడు బైబిల్ ఉంది, బీరో లాకర్లు ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి కదా. అవి తెచ్చి ఒక మనిషి ఎదురుగా ఏమైనా పెట్టి వీటిని చూసి నువ్వు లెగరా అంటే లెగిస్తాడా? లెగిస్తాడా? మరి వీళ్ళ దగ్గర ఏముందంటే ఆస్తిపాస్తులు లేవంట. ఏమున్నాయి? నజరేయుడైన యేసుక్రీస్తు నామం వారికి ఆస్తిగా ఉందంట. దేవునికి స్తోత్రం. మనకి ఈరోజు ఏ బలం ఉండి చూసి మనం ఆలోచన చేస్తున్నామో అది కొన్ని పరిస్థితుల్లో దూరం అయిపోతుంది. దేవుని యొక్క నామాన్ని బట్టి ఆలోచన చేస్తే మన స్థితిగతులను మార్చే నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి గొప్ప ధైర్యాన్ని మనకి ఇచ్చాడు. ఏమిచ్చారంటే, నేను ఎలా అయితే కష్టపడ్డానో, ఏ రీతిగా అయితే శ్రమలు పడ్డానో వాటి యందు మీరు దృష్టి ఉంచండి. మీరు సంపాదించుకునే ఆస్తి యందు ఏమీ లేదు, మీరు కష్టపడుతున్న ఆస్తి యందు ఏమీ లేదు. మనుష్య కుమారుడుకు నివసించుటకును స్థలము లేదు అంటే వీళ్ళ దగ్గర కూడా ఏమి లేదంటే వెండి బంగారములంట లేవంట. మరి ఏముంది అంటే నజరేయుడైన క్రీస్తు నామం వీళ్ళ దగ్గర. అది ఎంత ఆస్తి అంటే పరలోకంలో చేర్చబడేంత ఆస్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఒక ప్రత్యేకింపబడిన వారమైన మన జీవితాలు ప్రత్యేకముగా ఉండట్లా. అర్థమవుతుందా? చాలా శ్రద్ధాశక్తితో వినండి. దేవుడు కొన్ని మాటలను తెలియపరిచే విధంగా ఉన్నాడు కనుక ఆసక్తి కలిగి ఎంత వింటామో లూదియా వల్ల ఏమవుతుంది? హృదయము తెరవబడతాం. దేవునికి స్తోత్రం.
మనం ఎంత ఆసక్తి కలిగి వాక్యం మీద దృష్టి పెడితే అంత ఆశీర్వాదం మనకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ లేదంటే ఓన్లీ వెండి బంగారము లేవంట, క్రీస్తు నామం ఒకటే ఉందంట. అది కనపడుతుందా చెప్పండి? కనపడదు. ఎందుకు కనపడుతుంది? అది ఎక్కడ ఉందంటే హృదయంలో వారు ఏం చేశారు? దానిని భద్రపరుచుకుని ఉన్నారు. దేవుడిచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా వారు భద్రపరుచుకుని ఉన్నారు. ఇప్పుడు మనం ఎందుకు ఆ స్థితిలో లేమంటే క్రీస్తు నామాన్ని మనం వచించలేకపోతున్నాం. క్రీస్తు నామానికి భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నాం. మన జీవితాల్లో సంతోషం ఎందుకు దూరం అయిపోతుందంటే కొన్ని పరిస్థితుల్లో వేదన కలిగిన బాధలతో ఎందుకు ఏడుస్తున్నామంటే కొన్ని పరిస్థితుల్లో దేవుని మీద అవిశ్వాసము కలిగి మనము జీవిస్తున్నాం. దేవుని మీద నమ్మకము లేని జీవితాన్ని మనము జీవిస్తాం. దేవుని వాక్యం అంటుంది, ప్రజల్లో నుంచి ప్రత్యేకపరిచిన వారిగా దేవుడు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనము ప్రత్యేకించబడిన వారిగా ఉండాలంటే ముందుగా దేవుని మాటను గైకొనాలి. దేవుని మాటను గైకొనాలంటే ద్వితీయోపదేశకాండం 6:6లో ఒక మాట దేవుడు చెప్తున్నాడు మోషే ద్వారా. ఏం రాయించాడంటే అక్కడ మాట్లాడుతూ ఒక మాట చెప్తున్న మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండం 6:6, నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేడు ఈ మాటలు ఏమని చేయమంటున్నాడు? హృదయమందు ఉంచుకోవాలని చెప్తున్నాడు. మరి వాక్యాలు వింటున్న మన హృదయంలో క్రీస్తు స్థానం పదిలింపు అవుతుందా అని చెప్పి ఆలోచన చేయండి. శిథిలమైపోతున్న జీవితం ఎన్నో హెచ్చరికలతో మనకు చూపిస్తుంది ప్రపంచం. ఇప్పుడు ఈ రోజు ఈ ప్రపంచాన్ని వెతుకుతుంటే చైనాలో 300 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. ఏవి మడితే అవి పడిపోతున్నాయి. 2, మన ప్రక్కనే ఉన్న విజయవాడ ప్రాంతంలో వరద ముంచుకొచ్చి ఖమ్మాన్ని తుడుచుకుపోయింది. అంటే ఆలోచన చేస్తే దేవుడు చెప్పిన ప్రణాళికలన్నీ నెరవేర్చబడుతున్న ఈ స్థితిలో మరి నీ జీవితం ప్రత్యేకించబడుతుందా? ఆలోచన చేయండి. దేవుడు చెప్పిన క్రమము పై దేశాల్లో నెరవేర్చబడుతుంది. ఏ స్థితిలో నేను వస్తానో, ఏ ప్రణాళికలో వస్తానో, ఏ ఆలోచనలో మీరు ఉన్నప్పుడు వస్తానో మీకు తెలియదు. కానీ ముందుగా దేవుడు ఏం చెప్పాడంటే హెచ్చరిక ఇచ్చాడు. నేను వచ్చే ముందు ప్రకృతి విలయ తాండవం చేస్తుంది, వరదలు ముంచుకు వస్తాయి, యుద్ధాలు సమీపిస్తాయి. వీటన్నిటిని బట్టి మీరేం చేయాలంటే ఈ సూచక క్రియను కనిపెట్టుకుని జాగ్రత్తగా మీ హృదయాలను భద్రపరచుకొని ఉండండి అని చెప్తున్నారు. అయితే ఈ రోజు మనకి ప్రత్యేకింపబడిన హృదయం ఎలా ఏర్పరచుకోవాలి, దేవుడు మనకి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని ఆలోచన చేస్తే మనము అందరము ప్రత్యేకింపబడిన వారమే. కానీ అవకాశం ఇచ్చిన వారు మాత్రమే క్రీస్తు నామాన్ని హెచ్చిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి మన అందరము అవకాశం ఇస్తే దేవుని నామం గణపరచబడుతుందా? గణపరచబడుతుంది. నేను ఒక్కరిని మాత్రమే దేవుని గణపరిస్తే అది సరిపోదు. దేవుడు పుట్టించిన ప్రతి బిడ్డ కూడా ఏం చేయాలంటే దేవునికి ప్రత్యేకముగా కనబడాలి. నువ్వు ఎంత ప్రత్యేకముగా కనబడితే అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. వారి నోటి మాటతో ఒకటే అన్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమన్నారు. వెంటనే వాడి కాళ్ళకి ఏమైంది? బలం వచ్చేసింది. నజరేయుడైన యేసు నామం వారు ఆస్తిగా దాచుకున్నారు. ఈరోజు మన జీవితాల్లో ఏమి దాచుకోవాలంటే క్రీస్తు నామాన్ని దాచుకోవాలి. ఈ ప్రత్యేకమైన ఏర్పాటు మనలోనికి రావాలంటే ముందుగా ప్రజల్లో నుంచి మనం ప్రత్యేకించబడాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఏం నేర్పిస్తున్నాడంటే ఐగుప్తు ప్రాంతం నుంచి నిర్గమ 8:23లో ఏం చెప్తున్నాడంటే చూడండి ఏం చెప్తున్నాడు. నిర్గమ 8:23లో ఒక మాట మాట్లాడుతూ ప్రజలను ఎలా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నా ప్రజలను మీ ప్రజల నుండి ప్రత్యేకపరచదను. దేవునికి స్తోత్రం. ఎవరి ప్రజల నుంచి ఎవరిని వేరు చేస్తాడంట? ఐగుప్తు ప్రజల నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తాడంట? ప్రత్యేకపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుని వాక్యాన్ని వింటున్న నువ్వు కూడా ప్రత్యేకపరిచిన స్థితిలో ఉన్నావు. కాకపోతే దాన్ని గుర్తించలేకపోతుంది. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రత్యేకింప చేయడానికి ప్రజల్లో నుంచి దేవుడు నిన్ను వెతికి బయటికి తీసుకువస్తున్నాడు. వాక్యము చుట్టూ నీ హృదయాన్ని తిప్పుతున్నాడు.
వాక్యముతో నిన్ను బలపరచడానికి దేవుడు ఒక ప్రణాళికనికి ఏర్పాటు చేస్తున్నాడు. నిన్ను రక్షించడానికి, అన్యజనుల్లో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన స్థితిని గమనించుకోగలిగితే మనము ప్రత్యేకించబడిన వారమని బైబిల్ చెప్తుంది. ప్రతి ఒక్కరూ ప్రత్యేకించబడిన వారే. అయితే మనం ఆలోచన విధానాన్ని చూస్తే సౌలు దగ్గరికే దేవుడు వెళ్ళి మాట్లాడాడని చెప్పి ఆలోచన చేస్తాం. కానీ ధర్మశాస్త్రాన్ని భక్తి కలిగిన వాడిగా చేస్తున్న వలన ఇలాంటి వ్యక్తి నాకు కావాలని దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆ సమయంలో ఎందుకు సౌలును దర్శించాడంటే ఏదో పట్టబడుతున్నారని దేవుడు దర్శించాల అతన్ని. ధర్మశాస్త్రాన్ని క్రమము తప్పకుండా ఫాలో అవుతున్నాడు గనక అక్కడ అతనిని దర్శించడం జరిగింది. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని వింటున్న నువ్వు కూడా క్రమము తప్పకుండా దేవుని మాటలకు లోబడి ప్రత్యేకించబడాలి నా స్థితి అని నీవు ఆలోచన చేస్తే నీ జీవితం కూడా ప్రత్యేకించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి దేవుడు ఏం నేర్పిస్తున్నాడు. అంత్యకాల దినాల్లో దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు, ఎలా ఉండమని చెప్తున్నాడు, ఏ క్రమాన్ని అలవర్చుకోమని చెప్తున్నాడు. మరి ఈ దినాల్లో, నేటి దినాల్లో క్రైస్తవులే వ్యతిరేకముగా ఆలోచన చేస్తున్నారు. ఏరా అంటే మన మధ్యనే సమాధానం ఉండదు. ఏరా అంటే మనకే పడదు. ఎందుకు పడదురా అంటే మన మధ్యన ప్రేమే లేదు, మన మధ్యన సమాధానమే లేదు, మన మధ్యన శాంతి ఆలోచనలే లేవు. మరి ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నాం, దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాం, వాక్యాన్ని ఎందుకు వెళ్తున్నాం, వింటున్నాం అని చెప్పి ఆలోచన చేయాలి. నీ ప్రజల నుంచి నా ప్రజలను వేరు చేస్తానంటున్నాడు. అయితే ఈ లోకము నుంచి పరలోకానికి తీసుకెళ్లే వారికి మనం ఎలా కనబడాలంటే ప్రత్యేకముగా కనబడాలి. వీరి దగ్గర ఆస్తిపాస్తులు లేవు, కానీ ఈ లోకాలోచనలతో ఇతను ఏం ఆలోచన చేస్తున్నాడంటే వెండి బంగారాలు ఇతని దగ్గర దొరుకుతాయేమో వీళ్ళిద్దరి దగ్గర అడుగుతున్నారు. వాళ్ళిద్దరి దగ్గర అంతకంటే బంగారం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సేవకుడైనా, సేవ చేసేవాడైనా ఆశించేది ఈ లోకాన్ని కాదు, దేవుని క్రియలను చేయడానికి ఎంతో అద్భుతాలను ఆశించాలి. దేవునికి స్తోత్రం. ఆశపడితే ఈ లోకంలో ఖర్చే అవుతుంది, కానీ ఆ లోకంలోనిది ఆశపడితే మన జీవితమే రెట్టింపు అవుతుంది. దేవునికి స్తోత్రం. మనము ఎప్పుడు ప్రత్యేకింపబడిన వారం అవుతామంటే ఆ ప్రజల నుంచి వేరైపోయినప్పుడే మనము ప్రత్యేకించబడతాం. దేవునికి స్తోత్రం. 4 అద్భుతాలు చేశాడు అప్పటికే మోసే. విన్నారా? వినలేదు. 5వ అద్భుతానికి అంటున్నాడు, నీ ప్రజల నుంచి నా ప్రజలను వేరు చేస్తాను. ఈగల గుంపును పట్టుకొచ్చి వాళ్ళు మేదేశాడు. ఈగలు ఉన్నిస్తాయో మనిషి విసుగొచ్చారు. ఎలాంటి విసుగు వస్తుంది? ఒక మామిడికాయ తిన్నప్పుడు చూడాలి, ఒకటేమో ముక్కు మీద అంతది. చెప్పండి, నిజమా కాదా? అది తిన్నప్పుడే తెలుస్తుంది. మామిడికాయ సరిగ్గా తినలేం, ఏం దిక్కుమాలేగలని అప్పుడే వస్తాయి మనకు మాటలు. అవునా కాదా? కరెక్ట్ గా ఆలోచన చేస్తే ఈగల గుంపును పట్టుకు వెళ్ళి ఒక ప్రాంతం మీద వేసేస్తే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? అలాంటి అనుభవాలను వాళ్ళకి చూపించి ఇశ్రాయేలీయులను ప్రత్యేకపరచడానికి దేవుడు ఇష్టపడుతుంది. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రజలను దేవుడు ఇష్టపడితే దేవుని కొరకు ఆలోచన చేస్తున్న మన పరిస్థితిని దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మీరు ఆలోచన చేయండి, మీ పరిస్థితి మారాలంటే ముందుగా మీరు ప్రత్యేకించబడాలి. మీ జీవితం మార్చబడాలి. దేవునితో అంటుకట్టు ద్రాక్షావల్లిలా ఉండాలి అంటే మీ మొక్క ఎంతో బలమైనదై ఉండాలి. దేవునికి స్తోత్రం. కారు ద్రాక్షాలు కాస్తే ఏ ఫలితం ఉండదు. వ్యవసాయకుడు వచ్చి దాని మీద ఏం కొడతాడు? మందు కొట్టేస్తాడు. పనికి రాకుండా అగ్నితో కాల్చేస్తాడు. కాబట్టి మన జీవితంలో చేయవలసింది ఏంటంటే మనకు ఒక ప్రత్యేకత ఉంది. దేవుడు ప్రజల నుంచి ప్రత్యేకపరచడానికి ఒక సమయాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు అంటే మన జీవితాల్లోనే దూరమైపోవలసిన పరిస్థితిని మనకు తెలియజేస్తాడు. ఏం తెలియజేశాడు? నెహెమ్యా 9:2 చూడండి. నెహెమ్యా 9:2. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఏం చేయాలంట? వీళ్ళు ఏం చేశారు? వారు చేసిన పాపములన్నీ ప్రత్యేకింపబడడానికి ఏం చేశారు? నిలవబడి వారి పాపములన్నిటినీ ఒప్పుకున్నారు. ఈ జీవితంలో మనము కూడా ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో
మన పాపములన్నిటినీ విడిచిపెట్టి మన జీవితాల్లో మన బంధువులకే గాని, మన భర్తకి గాని, లేకపోతే భార్యకే గాని, పిల్లలకి గాని కనపడని పాపాలు ఎన్నో ఉంటాయి మన జీవితాల్లో. అవునా కాదు? ఏ మనిషి జీవితంలోనైనా ఎక్కడ నిలబడి సువార్త ఎంత పెద్ద దైవజనుడైనా ఆయన స్థితిలో కూడా పాపాలు ఉంటాయి. అవునా కాదు? పాపాలు ఉన్నవాడే మారు మనసు పొందాడు, పాపములు ఉన్నవాడే పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వచ్చాడు. వచ్చిన వాడు ఏం చేశాడంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకించబడడానికి ఏం చేస్తున్నారంటే, నిలువబడి వారి పాపములను ఏం చేస్తున్నారు? ఒప్పుకోవాలి. ఈ రోజు మన జీవితం మనుషులలో నుంచి వేరుపడి ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడతామో, పాపాన్ని నాలో నుంచి తీసివేయని దేవుని పట్ల ప్రాధేయపడతామో, తప్పకుండా మనము కూడా ప్రత్యేకింపబడిన వారు అవుతాం. దేవునికి స్తోత్రం. ఈ మనుషులు మనల్ని చూసి ఏదో మాట్లాడక్కర్లా, ఈ మనుషుల దగ్గర మనం ఏదో గొప్ప అవ్వక్కర్లా. ఈ రోజు మీరు సాక్ష్యములు పంచుకుంటున్నారని ఏదో గొప్ప రెక్కలు నాకు రావక్కర్లా. దేవునికి మాత్రమే మహిమ కలిగేలాగా మన జీవితం కనబడాలి. దేవునికి స్తోత్రం. ఈ బ్రతుకును మార్చింది ఆయన, ఈ ఘనత కూడా ఆయనకే చెల్లాలి. ఏ పాటి వారు మనం దిక్కులేని స్థితిలో ఉన్నవారు, పనికిరాని పాత్రగా ఉన్నవారు, పగిలిపోయిన గాజు పెంకులు అయినటువంటి వారు, అలాంటి స్థితిలో అతికించబడితే ఈ ఘనత దేవునికి మాత్రమే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకమందున్న దేవుడు మనల్ని పోషించగలడు, మన స్థితిని మార్చగల దేవుడు ఆయన. ఈ రోజు ఈ పాపములను నీవు ఒప్పుకొనగలిగితే, ఇశ్రాయేలీయుల ప్రజలు ఏం చేస్తున్నారంటే వారి పాపములను నిలబడి ఒప్పుకొని వారి పాపముల నుంచి విముక్తి పొందుకున్నారు. ఈ రోజు నువ్వు కూడా ఆ పాపాన్ని విడిచిపెడితే దేవుడు కూడా నీ జీవితాన్ని ప్రత్యేకపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రత్యేకపరచబడిన జీవితం ఈ దినాల్లో చాలా ప్రాముఖ్యం. ప్రత్యేకపరచబడవలసిన జీవితం ఈ దినాల్లో ఎంతో శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన జీవితాన్ని ఎంతగా మనము కనిపెట్టగలిగితే అంతగా ప్రభునందు ఎంతో సంతోషపడతాం. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఎన్ని ఘోరాతి ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇవన్నిటితో మనకి సంబంధం లేదు. మన స్థితి నిలకడగా ఉందా లేదా అని ఆలోచన చేయాలి. ఈ గ్రామానికే రెడ్ అలర్ట్ ఇచ్చాడు, ఏదో సునామీ వస్తుందని. ఏం పట్టుకెళ్ళి దాచుకుంటావు? గంటలో వస్తుందంటే చెప్పండి. వీరువ మొత్తం నెత్తి మీద ఎత్తికి మోసుకుపోతామా? మనం వెళ్ళగలుగుతామా? ముందు కట్టుకుపోతాం మనమే. అవునా కదా? ముందుగా మన జీవితానికి దేవుడు రెడ్ అలర్ట్ ఇస్తున్నాడు. నాయనా, నేను రాబోతున్న దినాల్లో నా ఉగ్రతను ప్రకృతి మీకు చూపిస్తుంది. ఉప్పాడ సముద్రం 500 మీటర్లు వెనక్కి వెళ్ళిందంట. నిజమా కాదా? అవునా? వైజాగ్ 300 మీటర్లు వెళ్తే విజయవాడ కొట్టుకుపోయి, మరి ఉప్పాడ సముద్రం 500 మీటర్లు వెనక్కి వెళ్తే ఇంకేం జరుగుతుందో ఆలోచించి. అంటే ఏ ఆలోచనలో మనం ఉన్నామో జాగ్రత్త. ప్రకృతి మనకి ఏం చెప్పింది తెలియచేస్తుంది. నోవాహు కాలంలో ఏం చెప్పింది ప్రకృతి? తెలియచేసింది. విన్నారా? మీ మీదకి జల ప్రళయం రాబోతుంది, ప్రజలారా జాగ్రత్తగా వినండి. నేను ముసలివాడినా ఇది కడతంటే బెర్రి చూపులు చూసి నన్ను వెక్కిరిస్తున్నారు మీరు. రాబోయే ప్రళయం మీకు అర్థం కావట్లేదని దేవుడు చెప్పాడు నోవాహు ద్వారా. చెప్పాడా లేదా? ఎంతమంది రక్షించబడ్డారు? 80 మాత్రమే. ఎంత మందిలో మీరు హృదయం అంతా ఏకముగా ఉండి మీరు అందరూ రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితాల్లో ప్రత్యేక స్థానం ఎక్కడుందో గమనించండి. వీళ్ళ దగ్గర వెండి బంగారాలు లేవంట. ఏముందంట? నజరేయుడైన యేసు నామం మాత్రమే వారి దగ్గర ఉంది. నజరేయుడైన క్రీస్తు నామమే వారి దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వారు మాట్లాడుతున్న మాట వాళ్ళ పెదవులలో సంపాదన ఉంది. దేవునికి స్తోత్రం. వారి నరముల్లో సంపాదన ఉంది. వారి హృదయంలో నుంచి వస్తున్న మాటల్లో సంపాదన ఉంది. ఈరోజు నీ సంపాదన ఎటువైపు ఉందో ఆలోచించి, నీ దృష్టి ఎటువైపు ఉందో ఆలోచించి, నీ హృదయం ఎటువైపు ఉందో ఆలోచించి. నువ్వు మాట్లాడుతున్న మాట కరెక్టా? నీవు ఆలోచన చేస్తున్న ఆలోచన కరెక్టా? గలతీ 1:15 చూడండి ఏం మాట్లాడుతున్నాడు. సారీ, రోమ 12:5 ఏం మాట్లాడుతున్నాడు చూడండి. శరీరంలో మనకు అనేకమైన అవయవములు ఉన్నాయి. ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండునో అలా ఒక్కటే పని ఎలాగూ ఉండదు అలాగే అనుకూలమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరము ప్రత్యేకముగా అవయవములై దేవునికి స్తోత్రం. అవయవములు కూడా ప్రత్యేకంగా కనబడతాయి. దేవునికి స్తోత్రం.
ఏంటంట? మనమందరము శరీర విషయంలో ప్రత్యేకింపబడిన అవయవములమై ఉన్నాం. ఈరోజు వాక్యాన్ని నేర్చుకుంటున్న నీ జీవితం ప్రత్యేకింపబడాలని దేవుడు చెప్తున్నాడు. శ్రేష్టమైన ప్రత్యేకత ఎక్కడ కనబడుతుందంటే దేవుని వాక్యాన్ని విన్నప్పుడే. వీళ్ళ నరాల్లో అభిషేకం ఉంది. వీళ్ళ నరాల్లో మాట సెలవిస్తే ఏదైనా స్వస్థపరచబడుతుంది. వీరు నడుస్తున్నప్పుడు నీడ పడితే మంచముల మీద ఉన్నవారు లేచి నిలబడుతున్నారు. ఎక్కడుందిరా అంటే వీళ్ళు కాస్తి వారి శిరస్సు నుంచి అరిపాదం వరకు వారి నీడ పడుతున్న కొలది వారి జీవితాల్లో అద్భుతాలు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి అవయవములు కలిగి ఉన్న వారిని మనము కూడా అటువంటి అవయవములతో అనుభవిస్తున్న ఈ లోకములో మనం బ్రతుకుతున్నాం. అయితే మన నీడ పడడానికి కూడా దేవుడు శక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా ఏలియా వంటి వారిని ప్రార్థన చేయగా ఆకాశము ఏమైంది? మరి మనం ప్రార్థన చేస్తే చెప్పండి, ఈ భర్త మారడు. అర్థమవుతుందా? మనం ప్రార్థన చేస్తే భర్త మారడు. ఎందుకు మారుతాడు? మన ప్రార్థన ఎక్కడి వరకు? ఆలోచన చేయండి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఒక ప్రత్యేకింపబడిన వారివైతే, నువ్వు ఒక ప్రత్యేకింపబడిన దానివైతే దేవుని కొరకు నీ అవయవములు కూడా ఏం చేయాలి? ప్రత్యేకముగా కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో ఏం చేయాలంటే మొదటిగా చెప్తున్నాడు, ప్రజల నుంచి వేరు చేస్తాడంట. ప్రజల నుంచి వేరు చేస్తాడు. రెండవదిగా చూస్తే ప్రత్యేకింపబడడానికి పాపములు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పాపములను విడిచిపెట్టి నిలబడి వారు ఒప్పుకున్నారు. మన జీవితాల్లో పాపము ఒప్పుకోకుండా క్రీస్తు మనలో నివాసము చేయలేడు. దేవుడు నివాసము చేయాలంటే ఈ హృదయము పవిత్రతగా కనబడాలి. ఈ హృదయము దేవునికి ప్రత్యేకముగా కనబడాలి. అప్పుడే నీలో ప్రత్యేకత ఏర్పడవుతుంది. దేవునికి స్తోత్రం. యోహాను 14:21 అంటాడు, 23 అంటాడు, ఏమంటాడంటే, మీరు నా మాట గైకొని నన్ను ప్రేమించిన తండ్రితో పాటు నేను వచ్చి అక్కడ నివాసం చేస్తాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలా నివాసం చేస్తాడు? చదవండి తీసినారు. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన దేవునికి స్తోత్రం. వాక్యము దేవుడిచ్చింది. ఎవడో ప్రవీణ్ మాట్లాడేస్తున్నాడని ఆలోచన చేయొద్దు. ఎవడో ప్రవీణ్ వాక్యాన్ని బోధించేస్తున్నాడని ఆలోచన చేయొద్దు. నాకంటే డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని బోధిస్తారా? నాకంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు, వాక్యాన్ని చెప్పగలరా? ప్రవీణ్ కూడా వాక్యాన్ని బోధించట్లా. దేవుని ఆత్మ కలిగి జీవించగలిగిన వాడి వాక్యాన్ని బోధిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని హృదయం కలిగిన వాడే దేవుని వాక్యాన్ని బోధించగలడు. నిలబడిన చోట మైక్ పట్టుకున్నాడంటే దేవుని ఆత్మ లేకుండా తడబాటు కలిగిన మాటలు వస్తాయి ఏమో గాని దేవుని చిత్తములో కలిగిన వాడు వెంటనే ప్రతి హృదయంతో మాట్లాడడానికి దేవుడు స్పందిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుడు మీకు చెప్తున్న ఒకటే మాట, ప్రజల్లో నుంచి మీరు ప్రత్యేకింపబడాలి. ప్రజల్లో నుంచి మీ అవయవములన్నీ క్రీస్తు రూపాన్ని చూపించాలి. ఆయన శరీరం, శిరస్సైన శరీరం ఏమైందంటే ముళ్ళ కిరీటం పెట్టుకుని పాపాలను విముక్తి చేయడానికి ఇష్టపడ్డారు. మరి నీ శిరస్సు ఎప్పుడు చూసినా ఎదుటివాడి దూషించాలి, ఇప్పుడు చూసినా తక్కువ చేసి మాట్లాడాలి, ఎప్పుడు చూసినా వ్యర్థమైన మాటలు మాట్లాడాలి. అంటే నీ శిరస్సుకి క్రీస్తు శిరస్సుకి చాలా తేడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తున్నాడు, మీ అవయవములన్నీ ఒకరికి ఒకరు ప్రత్యేకముగా చేసుకోవాలని చెప్తున్నాడు. రోజు మన జీవితాల్లో ఏం కలిగి జీవిస్తున్నాం ఆలోచన చేయండి. హెచ్చరికల మీద హెచ్చరికలు ఈ ప్రకృతి మనకి తెలియజేస్తుంది. వర్షం తెలియజేస్తుంది, వరదలు తెలియజేస్తున్నాయి, ఆఖరికి గాలి కూడా మనకి తెలియజేస్తుంది. సిద్ధపడు దినాలు, తిందాం సుఖిద్దామని ఆలోచన చేస్తే నిన్ను కాపాడేవాడు ఎప్పుడు కూడా ఈ లోకంలో లేడు. 8 మంది మాత్రమే రక్షించబడ్డారంటే ఆ దినంలో సువార్త ఒక్కడు కూడా చెవిని పెట్టుకోలేదు. 3 అంతస్తులు కట్టించాడు, ప్రజలందరూ వస్తారు, ఖాళీ సాలదేమని. కానీ ఒక్కడు కూడా విశాలమైన ప్రాంతాన్ని పరలోకంలో మన కొరకు ఏర్పాటు చేశాడు. పట్టలేని జనాంగాన్ని దేవుడు పరలోకంలో ఉంచడానికి ఇష్టపడి ఏర్పాటు చేసి సిద్ధపడి రాబోతున్నాడు.
రాబోతున్న వాడి క్రమాన్ని మనం గుర్తించగలిగితే ప్రత్యేకించబడిన స్థానాల్లో ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎజ్రా కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే 10:11 ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఎజ్రా కూడా 10:11 మాట్లాడుతున్నాడు చూడండి. ఏం మాట్లాడుతున్నాడు? కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడండి. ఏం చెప్తున్నాడు? నడుచుకొనుటకు సిద్ధపాటు కలిగి మన పాపములను ఏం చేయమంటున్నాడు? ఒప్పుకోమంటున్నాడు. ఆయన చిత్తాన్ని తెలుసుకొని సిద్ధపాటు కలగండి. మీరు ప్రత్యేకించబడాలంటే మీ పాపములను ఒప్పుకొని మీరేం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ జీవితంలో ఒక ప్రత్యేకత, నిన్ను గుర్తించవలసిన వ్యక్తులు రావాలి. ఎవరో ఒకసారి ఆలోచన చేయండి. మనం గట్టిగా ఆలోచన చేస్తే మనలోనే ఒక ఉపమానం ఉంది. ఏంటో తెలుసా? మన బిడ్డలకి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలనుకుంటాం. అవునా కాదా? మన బిడ్డలు కష్టపడకూడదు, ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటాం. అవునా కాదా? మన నుంచే దేవుడు ఉపాయాన్ని చెప్తున్నాడు. ఏం తెలుసా? నీ కొడుకుల గురించి, నీ కుమార్తెల గురించి అంత ఆలోచిస్తే నిన్ను పుట్టించిన దేవుడు ఇంకెంత ఆలోచన చేస్తాడు. ఆలోచన చేయగలిగితే నీకు తప్పకుండా ఒక ప్రత్యేక ఏర్పాటు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆలోచన రావాలి. తల్లి కాన్సన్ట్రేషన్ చేయి. చాలా విలువైన మాటలు వస్తుంది. ఆలోచన చేయండి. ప్రత్యేకమైన ఏర్పాటు దేవుడు మనకి ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? ఏర్పాటు చేశాడు, కానీ పొందుకోవడంలో మనం పరుగు పెట్టలేకపోతున్నాం. దాన్ని అందుకోవడంలో, ఆ గెలుపును అందుకోవడంలో మనం పరుగు పెట్టలేకపోతున్నాం. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఓపిక అయిపోతుంది. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఎన్నెన్నో శ్రమలు మనం దారిని తప్పించేస్తున్నాం. విశ్వాసంగా నిలబడాలని, దేవుని మాటకు క్రమము తప్పకుండా మన పరిస్థితిని నిలబడాలని ఆలోచన కలిగి ఉన్నాము. కానీ కొంత దూరం వెళ్ళాక మన బిహేవియర్ మరలా మారిపోతుంది. అందుకనే దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? పాపములను ఒప్పుకొని ఆయన చిత్తమును సిద్ధించడానికి ఏం చేయాలి? సిద్ధపడి విసర్జించి దేవునికి స్తోత్రం. ఏం చేయమంటున్నాడు? అందరినీ విసర్జించమంటున్నాడు. ఎవరిని? అందరినీ విసర్జించమంటున్నాడు. అన్యజనులందరినీ నిన్ను క్రమములో దేవుని యొక్క చిత్తములో నడిపించకుండా, దేవుని యొక్క అనుభవాల్లో నుంచి తప్పిపోకుండా నిన్ను నువ్వు రక్షించుకోవడానికి వ్యర్థమైన మనుషుల నుంచి ఏమంటున్నాడు? జాగ్రత్త వినండి. చదువు మరలా చదువు. కాన్సన్ట్రేషన్ చేయలేదు. మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకొని ఉండండి. మిమ్మల్ని పాడు చేసే వారి దగ్గర మీరు ఉండొద్దు. మిమ్మల్ని మీ తలంపులను మార్చే వారి దగ్గర మీరు ఉండొద్దు. మీ బిహేవియర్ ని ఎవడైతే పాడు చేయాలని చెప్పి లేనిపోని ఆలోచనల వైపు దృష్టికి తీసుకువెళ్ళి పర్వాలేదు, సరదాగా మాట్లాడుతున్నాం, పర్వాలేదు, సరదాగానే వెళ్దాం, పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అని ఒక మాటతో నిన్ను ఎవడైనా బయటికి తీసుకువెళ్తే, నేను ప్రత్యేకించబడిన వాడిని, నీతో తిరగడానికి నాకు సమయమో లేదు, మరి ఎవరితో నాకు సమయం ఉంది? ఇదిగో వారి నోటిలో అభిషేకం వచ్చేసి మాట్లాడిన వెంటనే నిలబడ్డారు చూడు. అటువంటి క్రీస్తు నామాన్ని కలిగిన జీవితంలో నేను నడుస్తున్నా. నా సమయాన్ని వృధా చేసుకోవడానికి నాకు ఏ మాత్రము వీలు పడదు. నీవు వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళొచ్చే. నేను నీతో స్నేహితుడిగా ఉంటాను అంతవరకే, కానీ నువ్వు చెప్పినవన్నీ చేయడానికి దేవుడు నాకు సమయం ఇవ్వలేదు. నీ జీవితంలో ఇదే గురి కలిగి ఉంటే నీ గురి ఎంతకు నీకు ఇచ్చిన బహుమతిని దేవుని దగ్గర పట్టుకుంటా. దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసిన బహుమతిని తప్పకుండా నీవు అందుకుంటావు. వాళ్ళు వరల కప్పు నగితేనే దేశం అంతా సంతోషించేసింది. నువ్వు పట్టుకున్న వరల కప్పు దేవుని దగ్గర ఉందని ఆలోచన చేస్తే దాన్ని పొందిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పట్టుకునేవాడే ఉండడు. పరలోకంలో గంతులేస్తూ ఉంటాం. ఎందుకని? నీకు దొరకవలసిన కప్పు దొరికేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు గమనించండి, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఏ అవకాశం అంటే నిన్నుగా ప్రత్యేకపరచుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. నీ ప్రత్యేకత కలిగిన జీవితాన్ని దేవుడు ఎంతగానో ఏర్పాటు చేసి నిన్ను జీవితాన్ని మార్చడానికి ఇక్కడ తీసుకువచ్చి నేను కూర్చోబెట్టాడు.
మరి నీలో ప్రత్యేకత దేవునికి కనబడుతుందా? అపోస్తలుడైన పౌలు అంటాడు గలతీకి రాస్తూ 1:15 చూడమ్మా మాట. గలతీయులకు 1:15 చూడమ్మా. అమ్మా గలతీయులకు 1:15 15 తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను చదువు. తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుషుల మాతృలతో నేను ఏ మాత్రమునో సంపాదించలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి వద్దకు యెరూషలేమునకైనను నేను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తినిపిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఎక్కడికి వెళ్ళాడంట? అరేబియా సముద్రం ఎడారిలోకి 3.5 సంవత్సరాలు వెళ్ళిపోయి, ఎవరితో సంబంధం లేకుండా, మనుషులతో సంబంధం లేకుండా అక్కడ మాట్లాడుతున్నాడు. అపోస్తలులు ఉన్నారంట. అపోస్తలులైన వారి యొద్దకు వెళ్ళలేదంట, యెరూషలేమునకు వెళ్ళలేదు. ఎందుకు? ఏమీ నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇక్కడ ఆలోచన విధానాన్ని గమనించండి. పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే మనుషులతో సహవాసం చేయాల. అక్కడ అపోస్తలులైన వారు ఉన్నారు, వారి ఎదుట ఏ మాత్రము కూడా ఆలోచన చేయాల. అపోస్తలులైన వారి దగ్గరికి వెళ్ళి యెరూషలేము పట్టణంలో దైవజనులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దామని అనుకోవాలా. మరి ఎక్కడికి వెళ్ళాడంటే అరేబియా ఎడారుల్లోకి వెళ్ళిపోయి దేవునితో సహవాసం చేసి మరలా దమస్కు పట్టణానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెజ్రా కూడా అదే చెప్తున్నాడు, మీరు అన్య స్త్రీల నుంచి అన్య జనుల నుంచి ప్రత్యేకపరచబడి మీ జీవితాలని దేవునికి అంకితము చేయండి. అప్పుడు క్రీస్తు నామం మనలో స్థాపించబడతారు. నువ్వు చిటికి వేస్తే లేస్తారు, నీవు ప్రార్థన చేస్తే స్వస్థతలు నొందుతారు. నీవు ఏ విషయంలో ప్రార్థన చేస్తే దాని విషయమే ప్రతి చింత తీర్చిపెట్టడానికి దేవుడు ఎదురు చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో ఒక ప్రత్యేకత ఉంది, ఆ ప్రత్యేకతను గుర్తించగలిగితే నీకంటే గొప్పవారి లోకంలో ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా అదే చెప్తున్నాడు, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపతో నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులో తన కుమారుని ప్రకటింపవలనని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను అంటాను, 5 సంవత్సరాలు ట్రైనింగ్లు అయ్యి 10 సంవత్సరాలు ట్రైనింగ్లు అయితే మనకి జ్ఞానం పెరగదు. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మ దేవునితో మనము ముందుకు వెళ్ళాలి. పేతురేమి ట్రైనింగ్ ఇచ్చాడా చెప్పండి? జాలరి. ఏం చేశాడు? జాలరి. నిన్ను మనుషులు పడతానని ఎవరు పిలుచుకున్నాడు? యేసుక్రీస్తు పిలుచుకున్నాడు. యేసుక్రీస్తు పిలుచుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, నువ్వు నడవాలి అనే గమ్యం నీలో ఉంటే దేవుడే నిన్ను నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. 12 మంది శిష్యులు ఎలాంటి వారంట? చేపలు పట్టే వాళ్ళగానే ఉన్నారు. అత్తి ఏమో సుంకరి, అది మెట్ల దగ్గర ఏదో వ్యాపారం చేసేవాడు, సుంకరి ఏదో వ్యాపారం చేసేవాడు. వీళ్ళందరినీ దేవుడు ఎందుకు పిలిచాడంటే ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నారు. మనకే పని లేదు. వంట అయిపోయిందా? సీరియల్ టైం అయిపోయిందా? అవునా కదా? వంట అయిపోయిందా? సీరియల్ టైం అయిపోలేదా? సాయంత్రం ప్రార్థన అయిపోయిందా? 9:30 కరెక్ట్గా సీరియల్ వచ్చేద్దామనుకుంటా. అవునా కదా? ఏదో ఒక వంక మనకి, కానీ ఆ వంకని విడిచిపెట్టమని రాత్రి దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏటి వైపు తిరుగుతున్నావో వాటన్నిటిని విడిచిపెట్టేమని దేవుడు చెప్తున్నాడు. నవ్వులాటగా నేను చెప్పట్లా, నేను గుర్తింపు చేయడానికి మాత్రమే చెప్తున్నాను. వాటి చుట్టూ తిరిగితే ఇటువంటి స్థితి మనలోనికి రాదు. మన నోటి అందు దేవుని ఉన్నతమైన పిలుపు ఉండాలంటే ముందుగా మనం వీటిని అన్నిటి నుంచి దూరమైపోవాలి. పాపం నా తల్లి సీరియల్ తెగ చూసేది నేను మారకముందు. చూసి చూసి ఎప్పుడైతే అడుగు పెట్టానో టీవీ సీరియల్ బంద్ అయిపోయింది. పాపం
మారు మనసు రావడానికి గల కారణం టీవీ దూరం అయిపోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిసంలోనికి అడుగు పెట్టాలంటే ముందుగా తనకి దేవుని ఆలోచనలు ఏమవ్వాలి, రావాలి. సీరియల్ చూస్తుందిలే తల్లి పోని వృద్ధాప్యానికి వచ్చేసిందని బ్యాలెన్స్ చేపిస్తూ ఉన్నాం అనుకో, ఇప్పటికీ టెలిస్కోప్ లో అలాగే తలకాయ పెడతా ఉంటుంది. పాపం మా అమ్మకున్న వీక్నెస్ ఏంటంటే ఆలెడితే ఈవిడేంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని బట్టి ఆలోచన చేస్తే లోగో కాదు కానీ ఏదో మీకు చెప్తున్నాను. మీకు వీక్నెస్ అయ్యింది మీ చుట్టూ ఉంటే మిమ్మల్ని సాతాను రాజ్యంలోనికి తీసుకువెళ్ళిపోతారు. అర్థమవుతుందా? మీకు ఏదైతే వీక్నెస్ గా ఉందో, నేను మారాలనుకున్నప్పుడు 8 నెలలు లోక సంబంధిగా బ్రతకల. ఎంతసేపు బైబిల్తో ప్రార్థనతో పనులు మానేసాను. ముందుగా నేను నిలబడ్డాను, ముందుగా నేను స్థిరపడ్డానికి బైబిల్తో ఉండేవాడిని. బైబిల్ చదివేంత వరకు కూడా బయటికి రాలా, దాని నియమాన్ని తెలుసుకునేంత వరకు కూడా పరిశుద్ధాత్మను పీడించేశాను. ఎందుకని నాకు జ్ఞానము కావాలి, నాకు ఒక గ్రిప్ కావాలి. నేను నిలబడితే నీ ఆత్మ చేత మాట్లాడాలి, హృదయం కదిలించబడాలి అని ఎప్పుడైతే దేవునితో 8 నెలలు పోరాటం చేశానో, 8 నెలల తర్వాత నేను స్థిరపడ్డానని తెలిసిన తర్వాతే బయటికి అడుగు పెట్టాను. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నీకు ఏదైతే వీక్నెస్ ఉందో, నీ స్నేహితులే వీక్నెస్సా, లేకపోతే టీవీయే వీక్నెస్సా, లేకపోతే నువ్వు చేస్తున్న ఏదో ఒక వృత్తి నీకు వీక్నెస్ గా ఉంటే దాన్ని విడిచిపెట్టి చూస్తే దేవుని కొరకు నిన్ను ప్రత్యేకపరచడంలో దేవుడు నీ కొరకు ఎదురు చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనము గమనించుకోలేక వ్యర్థమైన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీటి చుట్టూ తిరిగినంత కాలం నీ భవిష్యత్ అంతా పాడైపోతుంది తప్ప నువ్వు స్థిరముగా నిలబడాలి. చదవమ్మా మాట 4వ వచనం, అపొస్తలుల గారి 3:4. యాహానును ఆ వారిని తేరు చూచి మా తట్టు చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరికినని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యం ఉంచను. ఏముంచనంట? ఏదో దొరుకుతుంది. ఏ 10 రూపాయలు వేస్తాడు, లేకపోతే ఏ 2 చైన్ పడేసి వెళ్ళిపోతాడు అని అనుకుంటున్నాడు. కానీ ఇతని జీవితాన్ని బాగు చేయడానికి అక్కడికి వచ్చారని అతనికి తెలియదు. ఇతని జీవితంలో నలిగిపోయిన స్థితిలో ఉన్న జీవితాన్ని బాగు చేయడానికి ఆ ప్రాంతంలో అడుగు పెట్టారని వారికి తెలియదు. ఈ రోజు నీ జీవితం కూడా ఈ ప్రాంతంలో అడుగు పెట్టామంటే నిన్ను దేవుడు ప్రత్యేకపరచడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితాన్ని వెలిగించడానికే, నీ జీవితాన్ని పరిపూర్ణతలోనికి తీసుకువెళ్ళడానికి. నీ మార్గములు వంకరిగా ఉన్నాయి, నువ్వు సరి చేసుకుంటే నిన్ను నేను ప్రత్యేకపరుస్తాను. నీ జీవితాన్ని ప్రత్యేకమైన ఏర్పాటులోనికి తీసుకువెళ్తాను. దేవుని చెంతలోనికి వచ్చినప్పుడు నీ ఆలోచన అలాగే ఉండాలి. మోషే చెప్తున్నాడు, నేడు ఈ మాటలు నీ హృదయమందు భద్రము చేసుకోవాలి. నేడు నువ్వు భద్రము చేసుకోగలిగితేనే రేపటి దినాన్ని విజయం ఏంటో నీవు చూడగలవు. ఈ దినాన్ని విడిచిపెట్టేస్తే రేపటి దినాన్ని విజయం ఎలా చూడగలవు? సాక్ష్యములు లేవనెత్తబడి చెప్పుచున్నారంటే ఎందుకు చెప్పబడుతున్నారు? ఒక సంకల్పమైన ప్రార్థన జరుగుతూనే ఉంటది. సాక్ష్యములు రావాలని. సాక్ష్యములు వస్తే సరిపోదు. నీ జీవితం ప్రత్యేకంగా ఉందా? ఆలోచన చేయి. నీ కొడుకులకి శ్రేష్టమైనది, నీ బిడ్డలకు శ్రేష్టమైనది ఇవ్వాలని నువ్వు ఆలోచన చేస్తే పరలోకమందున్న దేవుడు కూడా నీకు నాకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ఈరోజు మనకు అటువంటి స్థితిలో ఉన్నామా? అటువంటి స్థితిలో లేకపోతే ఎలాగా? యేసుక్రీస్తు వారే చెప్తున్నారు, ఆయన చిత్తాన్ని సమస్తమును ఆయన నెరవేర్చేయగలడు. చూడండి 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 17:3 వచనం చూడండి. అద్వితీయ సత్య దేవుడునైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణము నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి? యేసుక్రీస్తు వారు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నీవిచ్చిన పని అంటే మానవాళిగా శరీరంతో పుట్టిన ప్రతి ఒక్కరు ఎవరి కార్యాలు నెరవేర్చాలి? తండ్రి కార్యాలు నెరవేర్చాలి. ఇప్పుడు ఆయన పరలోకం నుండి ఈ లోకానికి దిగొచ్చి ఆయన ఇష్టానుసారంగా ఏది పడితే చేయొచ్చా కదా? చేయొచ్చు. ఎక్కడి నుంచి వచ్చాడైనా? పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడి
లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చిన వాడు ఎవరి కార్యాలు నెరవేరుస్తున్నాడంట? తండ్రి కార్యాలు. నీవు నాకు అప్పగించిన, చూడండి అక్కడ అంటున్నాడు, నీవు పంపిన, చూడండి అక్కడ, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చింది, భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. దేవునికి స్తోత్రం. అలాంటి కుమారుడే ఈ లోకానికి వచ్చి ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే మరి నువ్వు నేనేం చేస్తున్నావు? ఆలోచన చేయండి. నువ్వు నేనేం చేస్తున్నావు? ఇప్పుడు పేతురుకి ఆహానికి వలలు ఉన్నాయి, చక్కగా చేసుకుంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు చచ్చిపోయాడు, చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత, లేపబడక ముందు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వల వేసుకోవడానికి వెళ్ళిపోయారు. మరలా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి పునరుద్ధరణుడు ఏమన్నాడు? మీరు మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తారని చెప్పి నేను వెళ్తే ఏదో ఒక 4 రోజులు గ్యాప్ ఇస్తే మరలా ఏం చేస్తున్నారు మీరు? మరలా ఏం చేస్తున్నారు? మరలా చేపలు పట్టేస్తున్నారు. ఇప్పుడు వాక్యాన్ని వింటున్నా నీవు కూడా మరలా వచ్చే వారం వరకు ఏదో వాక్యాన్ని బోధిస్తాడు, అద్భుతంగా బోధిస్తున్నాడు అని వస్తున్నావు, కానీ నీ జీవితంలో ఫలము రావట్లా. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే క్రీస్తు చనిపోయాడు లేడానికి వెళ్ళి మరలా వరలేస్తున్నారు. వీళ్ళు చేసిన క్రియ ఏం జరుగుతుందంటే వీళ్ళ జీవితాల్లో ఎలా అయితే చేస్తారో మనము కూడా అదే చేస్తున్నాం. వాక్యాన్ని విని పులకరించిపోతున్నాం. వాక్యాన్ని విని ఎలా ఉండిపోవాలి, దాని చుట్టూ వెళ్ళకూడదు అనుకుంటున్నాం. వాక్యం విని వెళ్ళిపోయిన తర్వాత తెల్లారికి ఆదివారం వాక్యం విన్న తర్వాత సాయంత్రం చికెన్ వేసుకుని తిన్న తర్వాత ఏమవుతుంది? చికెన్ మాకు బాగా టేస్టీగా దొరికింది అనుకుంటాం. అవునా? ఇది కాదు మనకు కావాల్సింది. వీళ్ళ నోటిలో నరములో ఏముందో తెలుసా? మరలా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన శక్తి వారిలో నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు పునరుత్థానుడై మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇక ఎన్నడూ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు, నేను నీకు ఆదరణకర్తగా వచ్చి మీ వద్ద నివసిస్తానన్నాడు. అది పట్టుకుని వారు వేలాడుతూ ముందుకు వెళ్ళిపోయారు. ఈ రోజు నీ జీవితంలో ఒక ప్రత్యేకత రావాలంటే వాక్యాన్ని విని విడిచిపెట్టక దాన్ని గైకొనుచు నీ జీవితాన్ని పదిలపరచుకోవడానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అందుకనే వారు ఒకసారి మార్గం తప్పిన రెండవసారి క్రీస్తు పాతను అనుసరించి వారి జీవితాలని మహా అద్భుతంగా మార్చేసుకున్నారు. కాబట్టి మామూలుగా ఆలోచన చేస్తే ఎవరైనా మనల్ని జైల్లో పెట్టేస్తే నెలలో విడిపించాలి, అప్పుడు దాకా బెయిల్ లేదంటారు. కానీ పేతురుని జైల్లో వేసిన తర్వాత సంఘం ఆసక్తిగా ఏం చేసింది? ఎవడు రాజు వచ్చి విడిపించాడా? ఎవరొచ్చి విడిపించారు? దేవదూత వచ్చి బయటికి తీసుకొచ్చి. దేవునికి స్తోత్రం. అలాంటి జీవితం వాళ్ళు. దేవునికి స్తోత్రం. మన జీవితం సేవకుడు వచ్చి ప్రార్థన చేయాలి, కరుగుతారు. ఎప్పుడు ప్రార్థన చేయాలి? సేవకుడు వచ్చే ప్రార్థన చేయాలి. మరి నీకు ఇచ్చిన శక్తి ఉపయోగించరా? నీకు ఇచ్చిన బలం ఉపయోగించవా? నీకు ఇచ్చిన తలంతు ఉపయోగించవా? ఇదే ఆలోచన మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు దేవుడిచ్చాడు. ప్రజల్లో నుంచి వేరు చేసి మిమ్మల్ని ప్రత్యేకపరచాలి. ఎంతసేపు నా వాక్యం వినాలని నేను కోరుకోను. మీరు కూడా వాక్యాన్ని ప్రకటించే వారిగా మారిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా దేవుని చిత్తాన్ని గైకొనే వారిగా మారిపోవాలి. నువ్వేంటి నాకు చెప్పేది? నేను వినగలిగిన చెవులతో విన్నాను కనుక సత్యవాక్యాన్ని నేను కూడా నీకు వివరిస్తానని ఆలోచన నీకు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అలాంటి భ్రమ ఉందా మనకి? కనీసం భ్రమ ఉండదు. అలా ఉండాలని ఉంటుందా? దేవుని చిత్తాన్ని గైకొనడం మనం ప్రారంభించబడితే దేవుడు మన ఆలోచనలను స్థిరపరచడానికి ఎదురు చూస్తాడు. దేవునికి ఎంతగా మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే, దేవుని అనుభవాలకి ఎంత ప్రాధాన్యత ఇవ్వగలిగితే అంతగా మనం ఆశీర్వదించబడతాం. ఏమయ్యా ఏమనుకుంటున్నావు? నువ్వేదో వెండి వేస్తానని అనుకుంటాం. వెండి కంటే శ్రేష్టమైనది ఈ రోజు నీకు ఇవ్వబోతున్నాం. చెడలేదు. దేవుడు మీరు తీసుకుంటే ఇలా తీసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు పొందుకుంటానంటే ఇంటికి మోకాళ్ళు చేసి ప్రభువా నాకు ప్రత్యేకత కావాలని అడగండి. ప్రభువా నేను దేన్నైతే వీక్నెస్ గా చూస్తున్నానో దాని నుంచి నాకు బయటికి తీసుకురండి. నేను ఏదైతే జయించలేకపోతున్నానో దాని నుంచి నాకు బయటికి తీసుకురండి. నా స్నేహితులు నన్ను భ్రమపరుస్తున్నారు, నా స్నేహితులు నన్ను అవమానపరుస్తున్నారు, దాని నుంచి బయటికి తీసుకొచ్చేయండి ప్రభువా అని ప్రార్థన చేయి. ఈ రాత్రి దేవుడు నీకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రత్యేకతను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ప్రత్యేకతను నీ జీవితంలో చూడడానికి ఇష్టపడుతుంది. ప్రత్యేకమైన అనుభవాలను నీ జీవితంలో ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ అంత్య దినాల్లో ఎవ్వరు దేవుని కోసం వెతుకుతారో వాళ్ళని దేవుని పట్టుకోవడానికి ఎదురు చూస్తారు. ఇంటికి చూడు దేవుడిని, నీ స్థితి మారకపోతే కానీ ప్రత్యేకమైన ఆలోచన నీలోకి రావట్లేదు.
ప్రత్యేకమైన తలంపు నీలోనికి రావట్లా. ప్రత్యేకమైన మాటలు వినగలుగుతున్నావు కానీ విన్న మాటలను శ్రద్ధాశక్తితో దాన్ని స్వీకరించలేకపోతుంది. యేసు క్రీస్తే నెరవేర్చడం లేదు. తండ్రి మాటను ప్రతి ఒక్కటి ఏం చేసేది సంపూర్ణం చేసి, మరి తండ్రి మాటలు ఎదుగుతున్న మనము దేవుని క్రియలను ఎందుకు చేయలేకపోతుంది? ఏది మనలో వీక్నెస్ గుర్తించుకోండి. బాగా మిమ్మల్ని వీక్నెస్ పరుస్తున్నది ఏంటి? ధనము వీక్నెస్ పరుస్తుందా? అప్పులు వీక్నెస్ పరుస్తున్నాయా? లేకపోతే లేనిపోని ఎందరో దీన్ని వీక్నెస్ గా మారుస్తున్నాయా? ఇవన్నిటికీ పురుష ఈ రాత్రి దేవుడు పెట్టమని చెప్తున్నాడు. నీకు ప్రత్యేకతను దేవుడు ఏర్పాటు చేస్తాడు. అన్యజనమైన ప్రాంతంలో నుంచి బయటికి తీసుకువస్తాడు. నువ్వు గెలవలేని స్థితిలో నుంచి బయటికి నేను గెలిపించడానికి దేవుడు తీసుకువస్తాడు. అయితే నీ పాపములను ఏం చేయాలి? రాత్రికాల సమయంలో ఒప్పుకొని విడిచిపెట్టారు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ ప్రజలతో ఆ అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, వారి కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే వారి పాదముల చీల మండలములు బలము పొందింది. ఇప్పుడు ఆలోచన చేయండి, పుట్టుకతో చచ్చిన ఆ కాళ్ళు లేచి నిలబడ్డాయి. ఇప్పుడు అడిగి ఎలా ఉంటది చెప్పండి? అతన్ని ఎవరైనా పట్టుకోగలరా? ఎవరైనా ఆపగలరా? వాడు వేసే గతులకి పేతురు ఆహారంలో పారిపోవాలి. అవునా కాదు? స్వస్థపరిచిన వారే పారిపోవాలి. ఎందుకని? వాడికి అంత అదృష్టం అక్కడ దొరికింది. మీరు కూడా ఈ లోకంలో ఏదో ఆశించాలని ఆశపడుతున్నారు కానీ వెండి బంగారముల కొరకు చూస్తే మీకేది దొరకదు. క్రీస్తు నామములో మీరు ఎదురు చూస్తే గొప్ప ధన్యత మీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన జీవితాన్ని మీకు దేవుడు ఇస్తాడు. ఈ రోజు నుంచైనా మీ జీవితంలో ఒక ప్రత్యేకత నాకు కావాలి, ఒక ప్రత్యేక ఏర్పాటు నాకు కావాలి, ఒక ప్రత్యేకమైన ఆలోచన నాకు కావాలని నీవు ఇష్టపడితే తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనే తీసుకువెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరచడానికి మీ ప్రజలు నా ప్రజలు అన్నాడు. ఎందుకన్నాడు? మాట వినని ప్రజలు, మాట విని ప్రజలు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తాన్ని గైకొనగలిగితే ఈ రోజే దేవుడు నిన్ను ప్రత్యేకపరచడానికి ఇష్టపడుతుంది. ఎన్ని అనుభవాలు నీకు దేవుడు చూపించాడు. వారి నరములో శక్తి ఉంది, వారి నీడలో శక్తి ఉంది, వారి మాటలో శక్తి ఉంది. అలాంటి శక్తి నీవు నేను పొందుకోవాలంటే తప్పకుండా ఈ లోకంలో మనం విడిచిపెట్టవలసింది ఏదో ఒక కారణం. ఈ లోకంలో మనం విడిచిపెట్టవలసింది ఏదో ఒక అహంకారం ఉంది, ఏదో ఒక స్వార్థం ఉంది, ఏదో ఒక అవివేక జ్ఞానం మనల్ని వెంటాడుతుంది. దాన్ని విడిచిపెట్టగలిగితే ఈ రాత్రి నుంచే దేవుడు నిన్ను ప్రత్యేకపరచడానికి ఎదురు చూస్తాడు. అతి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రతి ఒక్కరు తలలు వచ్చి చెప్పిన మాట ఏదైతే నీ హృదయంతో దేవుడి రాత్రి మాట్లాడాడు, నీవు ప్రత్యేకింపబడిన వారు అని చెప్పి దేవుడి రాత్రి నీతో మాట్లాడితే నీ జీవితం పట్ల ప్రార్థన చేసి నువ్వే అడుగు. ఎవరో ప్రార్థన చేయాలి, ఏదో జరుగుతుందని కాదు. ఈ రాత్రి నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. నిన్ను ప్రత్యేకపరచు యెహోవాను నేనే అని చెప్తున్నాడు. నన్ను గనపరచు వాడిని నేను గనపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. నన్ను వెతికే వాడిని నేను వెతుకుతానని దేవుడు చెప్తున్నాడు. దేవుని చిత్తాన్ని గైకొనగలిగితే నీ జీవితంలో ప్రత్యేకమైన ఏర్పాటు నీకు దొరుకుతుందని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీవు ఆలోచన చేయి. ప్రత్యేకమైన జీవితం కావాలి అంటే నిన్ను వెంటాడుతున్నది ఏదో విడిచిపెట్టే. ప్రత్యేకమైన జీవితం నీకు కావాలి అంటే వెంటాడుతున్న జీవితాన్ని విడిచిపెట్టి, వెంటాడుతున్న నీ జీవితంలో ఏదైతే ఉందో బలహీనమైనది విడిచిపెట్టే. నువ్వు అనుకోవచ్చు, పేతురు వల్లే మరలా వరలు వేసుకుందాము, సంపాదించుకునే టైం అయితే నీకు దేవుడు ఇవ్వట్లేదు. సంపాదించుకునే అనుభవం అయితే దేవుడు నీకు చూపించట్లేదు. లోకము ఒక మూల నుంచి అంతరించిపోతున్నట్లుగా కనబడుతుంది. లోకము హెచ్చరికలతో కూడిన జీవితాన్ని తెలియపరుస్తుంది. లోకము ఎన్నో అనుభవమైన అద్భుతమైన కార్యములను చూపిస్తూ ప్రకృతి విలయ తాండవం చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఈరోజు నువ్వు ఆలోచన చేయి. ఈరోజు నువ్వు గుర్తెరుగు, ఇవి నా కొరకు దేవుడు ప్రత్యేకపరచుకోమని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రార్థన చేయండి. తప్పక దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాడని నేను గుర్తిస్తున్నా, మాట్లాడాడని నేను నమ్మొచ్చున్నా. ఈరోజు నువ్వు నమ్మగలిగితే మనుషుల నుంచి వేరైపో, నిన్ను భ్రమపరుస్తున్న వారి నుంచి వేరైపో, నీ మాటను నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్న వారి నుంచి వేరైపో.
నేను ఏదైతే గాయపరుస్తుందో ఆ గాయము నుంచి ప్రత్యేకపరిచి బయటికి వచ్చే ఈ రోజు నీ జీవితాన్ని దేవుడు ఒక శక్తివంతులుగా మార్చబోతున్నాడు. నీ శక్తిని, నీ ప్రతిష్టతను దేవుడు గుర్తించాలంటే ఈ రోజు నీవు ప్రత్యేకపరచబడాలి. నీకొక ప్రత్యేకమైన దేవుడు ఏర్పాటును చేశాడు. ఈ ఏర్పాటులో వెళ్ళాలంటే మొదటిగా ప్రజల నుంచి వేరు చేసిన దేవునికి ఏది ఇష్టమో తెలుసుకోవడం ఆరంభించు. పాపములను ఒప్పుకొని ఆయన చిత్తం ఏమిటో గమనించడానికి రెండవదిగా గుర్తెరుగు. మూడవదిగా దేవునితో ఒంటరిగా సహవాసం చేయడానికి ఇష్టపడు. ప్రత్యేకింపబడడానికి అరేబియా ఎడారిలోనికి వెళ్ళిపోయిన పౌలు భక్తిని చూడు. ఈ రోజు నువ్వు ప్రత్యేకపరచబడాలి అంటే నీలో ఒక ప్రత్యేకత, ఒంటరిగా దేవునితో గడపడం కావాలి, ఒంటరిగా దేవునితో నడవడం కావాలి, ఒంటరిగా దేవునితో ఉండడం కావాలి. నీకెంతో సమయం ఉండొచ్చు, నీకెంతో సమయం కేటాయించి ఉండొచ్చు, కానీ ఈ రాత్రి దేవుడు నీకు చెప్తున్నది మారు మనసు, ఒక ప్రత్యేకత నీకు చాలా అవసరం. రక్షణ మార్గం నీకు చాలా అవసరం. ఈ దినాల్లో నిన్ను నువ్వు కాపాడుకోవడం చాలా అవసరం. నీకు ఒక ప్రత్యేకత ఉందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ రాత్రి. నీకు ఒక ప్రత్యేకత ఉందని దేవుడు తెలియచేస్తున్నాడు ఈ రాత్రి. నీకు ఒక ప్రత్యేకత ఉందని దాన్ని విడిచిపెట్టేసామని దేవుడు నీకు తెలియచేస్తున్నాడు ఈ రాత్రి. నీ బ్రతుకు మార్చగలిగే స్థితి నీలో ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, యేసు క్రీస్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగితే నీవు నేను ఏ పాటి వారమో గుర్తించుకో. నీవు నేను ఏ పాటి వారమో గుర్తించుకో. తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా వాక్యాన్ని విని వెళ్ళిపోతున్నాను అనుకుంటే గనక జాగ్రత్త. కుంటివారిగానే ఉండిపోతాం, ఆ వెండిని ఆశించే వారిగానే ఉండిపోతాం. కానీ అంతకంటే బలమైన వారిగానే ఉండాలంటే నీ నరము నూతనమైన జీవితముగా మార్చబడాలి. నీ జీవితం అంతా నూతనముగా మార్చబడాలి. ప్రియమైన దేవుని సంగమా, మనం అంత్య దినాల్లో ఉన్నామని గుర్తించండి. దేవుడు నీకు వరకు ప్రత్యేకమైన ఏర్పాటును చేశాడు. ఈ రాత్రి విలువైన మాటలే నీకు అందజేశాడు. నీకు అర్థము కాని ఎడల దేవుని అడుగు, ప్రభువా నాకు ప్రత్యేకత కావాలి, నా ప్రత్యేక జీవితం నీకు ఇవ్వాలి, ఈ ఏర్పాటు నా జీవితంలో రావాలి, ఈ ప్రత్యేకమైన అనుభవాలు నీలో పొందుకోవాలి. ప్రభువా నా జీవితాన్ని మారుస్తావా, నా జీవితాన్ని ప్రత్యేకపరుస్తావా? ఏదో నీతో గడుపుతున్నాను అనుకుంటున్నాను, నా మాట నిలబడట్లేదు. ఏదో నీతో గడుపుతున్నాను అనుకుంటున్నా, నాకున్న ఆశలు విడిచిపెట్టలేకపోతున్నాను. ఇదిగో నీతో ఉండాలని ఎంతో సంతోషంగా నీ సన్నిధిలో అద్భుతమైన మాటలే వింటున్నాను, కానీ నా హృదయం నిలబడలేకపోతుంది. ప్రభువా నన్ను ప్రత్యేకపరుస్తావా? ఈ రాత్రి నీవు నన్ను నాతో ప్రత్యేకపరుస్తానని చెప్పావు గనక నేను ప్రకటించేవాడిగా ఉండాలి, నేను అనేక మందికి వివరించేవాడిగా ఉండాలి. నా హృదయ స్థితి మార్చుకొని, నా చూపులను మార్చుకొని, నా పద్ధతిని మార్చుకొని, నా బ్రతుకును మార్చుకొని నీ కొరకు ప్రత్యేకముగా కనబడాలని ఇష్టపడుతున్నాను. నీ కొరకు నేను నిలబడాలని ఇష్టపడుతున్నాను. నీ కొరకు నా మార్గమును ఏర్పాటు చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. ప్రభువా నన్ను మారుస్తావా? నన్ను ప్రత్యేకపరుస్తావా? నా జీవితానికి వెలుగుని ఇస్తావా? నా జీవితంలో గొప్ప ధన్యతను నాకు ఇస్తావా అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, ఈరోజు నీ జీవితాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే, ఈరోజు నీ జీవితంలో గొప్ప ధన్యతను నీవు పొందుకోగలిగితే దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఎంతో దీవించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఎంతగానో సమృద్ధిగా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నప్పుడు ఎందుకు నీవు భయపడుతున్నావు? తన సన్నిధిని ఆయన ప్రకాశింపచే వెలుగు శక్తి నీ మీదకు దిగి వచ్చే రీతిగా ఆయన ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నీ హృదయం ఆయనకి ఏకముగా మారాలి. నీ హృదయం దేవునికి ఏర్పాటైపోయిన రీతిగా ఉండాలి. ఒకవేళ నేను అడుగుతున్నాను, ఒకవేళ నీ హృదయంలో ఏ మచ్చ ఉందో ఒక్కసారి ఆలోచించు. దేవుని వైపు నడిపించకుండా ఏది నిన్ను అభ్యంతరపరుస్తుందో ఒకసారి ఆలోచించే. అందరికీ శరీర బంధకాలు ఉంటాయి. ఈ లోకంలో అపోస్తలులు అయిన వారికి శరీర బంధకాలు కనబడుతున్నాయి. ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించగల సమర్థుడు. ఆ బంధకాల నుంచి బయటికి తీసుగల రావాలనుకున్న సమర్థుడనే నేను నమ్ముతున్నావు కనుక నీ బంధకాలను విడిచిపెట్టే. ఈ అంత్య దినాల్లో
ఉన్నత స్థితిలో నిన్ను నిలబెట్టాడు. ఏ రోగము నిన్ను కృంగదీయకుండా నిలబెట్టాడు. ఏ రోగము నిన్ను బలహీనపరచకుండా నేను నిలబెట్టాడు. అలాంటి దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రత్యేకంగా ఉంటావని అడుగుతున్నాడు. నా కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని ఇస్తావని అడుగుతున్నాడు. నా కొరకు ప్రత్యేకముగా నాతో గడుపుతావా అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు గడిపితే నిన్ను పోషించేవాడు ఆయన. నువ్వు గడిపితే నిన్ను నడిపించేవాడు ఆయన. ఆకాశ పక్షులను నేను పోషిస్తున్నాను, నిన్ను కూడా పోషిస్తానని చెప్తున్నాడు. ఏది కూడా నీకు హాని చేయదు, ఏది కూడా నిన్ను బందీ చేయదు. మీరు అడిగితే నేను ఇచ్చేవాడినై ఉన్నా. మీ బిడ్డలకి శ్రేష్టమైనది ఇచ్చినప్పుడు వాటికంటే గొప్పగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకంటే గొప్పగా మీ బిడ్డల్ని ప్రేమిస్తున్నాను. నేను ఇస్తాను మీకు శ్రేష్టమైనది. నా కొరకు ప్రత్యేకించబడతావా? ఈ రాత్రి నువ్వు ప్రత్యేకించబడితే నీ జీవితం వెలిగించబడుతుంది. నీ నరములు ఆశీర్వాదకరముగా మార్చబడతాయి. నీ నోటి మాట దీవెనకరముగా మార్చబడుతుంది. నీ నీడ ఎంతో ఐశ్వర్యముగా మార్చబడుతుంది. ఎందుకు వెతుకుతున్నావు? ఎందుకు వెతుకుతున్నావు? ఎందుకు వెతుకుతున్నావు ఈ లోకంలో? దేన్ని వెతుకుతున్నావు ఈ లోకంలో? దేని వైపు పరుగులు పెడుతున్నావు ఈ లోకంలో? దేని వైపు నీ యొక్క హృదయాన్ని ఆలోచన కలిగి పరుగులు పెడుతున్నావు? విడిచిపెట్టే నా దేవుడు విడిచిపెడితే నిన్ను పోషిస్తాడు. నీవు నా దేవుడిని పట్టుకోవడం ప్రారంభిస్తే నిన్ను పట్టుకోవడం నా దేవుడు ప్రారంభిస్తాడు. దేవుడు పట్టుకుంటే ఏమి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయా? మీరంతకంటే శ్రేష్ఠులు. సింహపు పిల్లలు ఎప్పుడు ఆకలి గలవు. వాటిని పోషించేవాడు ఎప్పుడు సంపాదిస్తూనే ఉన్నాడు. వాటిని పోషించేవాడు ఎప్పుడు వాటి కొరకు ఆహారము సమకూర్చు పెడుతూనే ఉన్నాడు. ఈరోజు నీవు పిల్ల సింహమై ఉన్నావు. నిన్ను పోషించే సింహాసనాసీనుడు ఆయన స్థానం నుంచి నిన్ను పోషించడానికి ఎదురు చూస్తుంది. విడిచిపెట్టేస్తావా లోకాన్ని? విడిచిపెట్టేస్తావా నీ వీక్నెస్ ని? విడిచిపెట్టేస్తావా నిన్ను భ్రమపరచు ఆలోచనని? ఈ రాత్రి విడిచిపెడితే నిన్ను పోషించడానికే నా దేవుడు వస్తాడు. ఈ రాత్రి నా దేవుని మీద నీకు నమ్మకం ఉంటే, ఈ రాత్రే దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే, ఈ రాత్రే దేవుని మీద నీకు ప్రేమ ఉంటే, ఆయన వాడుకుంటాడనే జీవితం నీలో ఉంటే నీవు తప్పకుండా ఆయనకు అంకితమైపో. ఆయన చిత్తానికి లోబడిపో. నీ జీవితాన్ని పవిత్రపరచుకొని ఒక ప్రత్యేకమైన రహదారిని ఈ రోజు నుంచి ఏర్పాటు చేసుకో. ప్రత్యేకమైన రహదారిని నీ జీవితంలో ఏర్పాటు చేసుకో. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీ మీద కుమ్మరించబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ ప్రభావము నిన్ను తాకుతున్నప్పుడు, నీ హృదయములు కదిలించబడుతున్నప్పుడు, నీ స్థితిని కదిలింప చేస్తున్నప్పుడు, నీ గమ్యాన్ని కదిలింప చేస్తున్నప్పుడు, పరలోక ఆశీర్వాదం పొందుకోవడానికి నీ హృదయాన్ని బద్దలు కొట్టి నా దేవునికి స్వాగతం పలికితే, నీ హృదయాన్ని తలుపులు తడుచున్నప్పుడు నీవు ద్వారములు తెరిస్తే తండ్రితో పాటు నీ వద్దకు వచ్చి కుమారుడు నివసిస్తాడు. తండ్రితో పాటు కుమారుడు వచ్చి నీతో నివసించడానికి ఇష్టపడతాడు. ఈరోజు నీ జీవితాన్ని ప్రత్యేకపరచుకునే వాగ్దానం దేవుడు నీకు విడుదల చేస్తున్నాడు. నీ కుటుంబముల గడియలను బలపరచగలిగితే నీవు ఉన్నతమైన స్థితిలోనికి నీ పిల్లల్ని దేవుడు తీసుకువెళ్తాడు. నీ జీవితాన్ని బలపరచగలిగితే నీ ద్వారములో ఉన్న పిల్లలని అధికముగా ఆశీర్వాదములతో దేవుడు నింపుతాడు. నీ హృదయమందున్న ప్రత్యేకతను ఎలా ఉందో ఆలోచన చేయండి. ఈరోజు నేను మాట్లాడడం కాదు, క్రీస్తే మీలోకి క్రొత్త అనుభవాన్ని, క్రొత్త సంపదను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. క్రొత్త సంపదను మీ నోటికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని నమ్మగలిగితే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఎవరైతే నేను ప్రత్యేకించబడతాను ప్రభు అన్నవారు, ఎవరైతే నా హృదయాన్ని మార్చుకుంటాను ప్రభు అన్నవారు, ఏదైతే నన్ను మోసం చేస్తుందో దానికి దూరంగా ఉంటానన్నవారు, మీ కుడి హస్తములను పైకెత్తి దేవుడికి చూపించండి. మీ కుడి హస్తములను, మీ వీక్నెస్ ను విడిచిపెట్టేస్తానని చెప్పిన వారే మీ కుడి హస్తమును దేవునికి చూపించండి.
పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు తండ్రి. దయగలిగిన స్వామి నీకు వందనాలు. కృప కలిగిన స్వామి నీకు స్తోత్రాలు. మహిమ కలిగిన స్వామి నీకు వందనాలు. శ్రేష్టమైన జీవితాన్ని ఏర్పాటు చేయడానికి నీ బిడ్డలతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రోజు విడుదల చేస్తున్న ప్రతి వాగ్దానము అయ్యా నీకు చూపిస్తున్న హస్తముల మీద వ్రాలును గాక. ప్రతి వాగ్దానము ఎత్తిన చేతి మీద దీవెనకరముగా మార్చబడును గాక. ఎత్తిన చేతులన్నీ మహిమకరముగా మార్చబడును గాక. దేనిలో బలహీనులై ఉన్నారు యేసు క్రీస్తు నామములో దానిలో విజయము పొందుదురు గాక. యేసు క్రీస్తు నామములో మీరు బలమైన వారిగా స్థిరపరచబడుదురు గాక. మీ కొరకు ప్రత్యేకమైన మార్గము దేవుడు తెలుసును గాక. మీ కొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు దేవుడు అనుగ్రహించబడును గాక. పరలోకమందున్న శ్రేష్ఠత కలిగిన జీవితాన్ని దేవుడు మీకు ఇచ్చును గాక. మీ హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చిన చేతులను దేవుడు పట్టుకొనును గాక. దైవ కుమారుడాని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారు నడుస్తున్నప్పుడు, వారు పండుకుంటున్నప్పుడు, వారు మాట్లాడుతున్నప్పుడు, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇంటి పక్క వారి ఇంటికి వెళ్తున్నప్పుడు నీ నామమును మాత్రమే గణపరచబడాలి. నీ నామాన్ని మాత్రమే కీర్తించబడాలి. నీ సన్నిధి మాత్రమే కీర్తించబడాలి. వారి జీవితం వెలుగుమయముగా మార్చబడును గాక. ఈ అంత్య దినాల్లో ఎత్తిన చేతిని పట్టుకొందువు గాక. ఈ అంత్య దినాల్లో ఎత్తిన చేతిని దీవించుదువు గాక. పరిశుద్ధురాని బిడ్డల్ని ఆశీర్వదించండి, బలపరచండి. ప్రత్యేకమైన ఏర్పాటుని బిడ్డలకు దయచేయండి. ఏ గమ్యాన్ని చేరుకోవాలని చేతులెత్తారు, ఏ గమ్యంలో అడుగు పెట్టాలని చేతులెత్తారు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో యోహాను 14:14 ప్రకారం నీ నామమును అడిగినది ఇస్తానను గాక. ఈ స్థలమందు చేయించిన ప్రార్థనల మీద నీ కనుదృష్టి నిలుచును గాక. ఈ స్థలమందు చేయించిన ప్రార్థనల మీద నీ కనుదృష్టి ఆలకించును గాక. నీ కనుదృష్టి జవాబు ఇచ్చును గాక. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి, బలపరచండి. ఏదో ఒక ఇష్టంతో నీ బిడ్డలకు అడుగు పెట్టా. ఆ ఇష్టాన్ని నజరేయుడైన యేసు నామములో నెరవేర్చండి. నీవే కృపతో వారికి మంచి ఆరోగ్యములు, బలము, శక్తిని దయచేయండి. వీరి కుటుంబాలను వర్ధిల్లింప చేయండి. పిరికితనపు చూపులను, పిరికితనపు హృదయాన్ని, పిరికితనపు ఆలోచనలను యేసు నామములో దూరము చేయండి. ప్రభువాని బిడ్డల్ని ధైర్యపరచండి. ఈ అంత్య దినములలో సువార్తను వినిపింప చేసిన దేవుడు గనక వారు ప్రత్యేకమైన ఏర్పాటు పాటను ఈ రోజు నుంచే క్రమముగా అలవర్చుకుందురు గాక. ఈ రోజు నుంచి ప్రత్యేకమైన ఏర్పాటు బిడ్డల జీవితంలో కలుగును గాక. పరిశుద్ధుడా వీరిని దీవించండి, వీరి కుటుంబాలని ఆశీర్వదించండి, వీరి పిల్లల్ని బాగు చేయండి, వీరి యొక్క స్థితిగతులను ఉన్నత స్థితిలోనికి నడిపించండి. అపాయులు రాకముందే రెడ్ అలర్ట్ ని ఇస్తున్నావు గనుక అందులో మేము చుట్టుకోకుండానట్లు నీ కృపతో నింపి నడిపించి బలపరిచి శక్తినిచ్చి వెళ్తున్న వారిని మేము చూస్తున్నాము గనుక వారి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి కృప చూపించి మా మార్గములు నిరీక్షణ లేని వారి వలె కాక నిరీక్షణ కలిగిన వారి వలె మా జీవితాలను ముందుగానే మా ప్రత్యేకతను గుర్తించుటకు, మా బాటను సరి చేసుకుంటూ ఉన్నతమైన జ్ఞానమును మాకు అనుగ్రహించి నీ కృపలో నింపి నడిపించి బలపరిచి ఈ దిన వాగ్దానముతో కూడిన ప్రత్యేకమైన ఏర్పాటును బిడ్డలోనికి తీసుకురమ్మని పరిశుద్ధాత్మ నామములో అడుగుపెట్టిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమను, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సన్నిధిను, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయమును సన్నిధిను ఆయన మనందరికీ ఆత్మనిచ్చి నడిపించుదురుగాక.